ఇక్కడ చాలా మంది కోపం రావచ్చు నేను చెబుతున్న విషయాలు విని. నిశ్చితార్థంలో ఏం చెబుతున్నాడు చివరిలో? ఈ భూమి మీద దైవ సమానుడైనటువంటి మనుష్య జాతిలో పుట్టిన బ్రాహ్మణుడికి ఈ అమ్మాయి నిశ్చయించబడిందని చెబుతున్నాడు. 1819లో ఆంగ్లేయులు ఈ దేశంలో చట్టం తీసుకొచ్చే వరకు శూద్ర కుటుంబాల్లో అమ్మాయికి పెళ్లి అయితే ఆ అమ్మాయిని మొట్టమొదటిగా అనుభవించేటువంటి హక్కు పురోహితుడికి ఉండేది, పెళ్లి కొడుక్కి కాదు. 1819కి ముందు. ఇక్కడ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నానమ్మా. కన్యాదానం పేరు మీద ఈవేళ పెళ్లిళ్లలో ఒక తంతు జరుగుతోంది. దానం అంటే ఏమిటి? మన దొడ్లో 4 గుమ్మడికాయలు కాస్తే 2 గుమ్మడికాయలు ఇరిగింటోళ్ళకి పొరిగింటోళ్ళకి ఇస్తాం. తోటకూర కాళ్ళు పండితే 4 తోటకూర కాళ్ళు పీకి వాళ్ళకి కూర వండుకుందని దానం చేస్తాం. ఎవడైనా బీద విద్యార్థి వస్తే నా దగ్గర పెన్నులు వేస్తారంటే నేను పెన్ను ఇస్తున్నాను రా పట్టుకెళ్ళని చెప్పిస్తాం. మరి ఆడవాళ్ళని దానం చేయడం ఏంటనే ప్రశ్న మనం ఎప్పుడైనా వేసుకున్నామా?